హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సత్యసారిని. మనం ఈరోజు థర్డ్ క్లాస్ స్టార్ట్ చేస్తామండి. అయితే ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే ప్రీవియస్ క్లాస్లో 4 స్టెప్లో ఒక స్టెప్ అయ్యిందండి, ఏంటంటే సబ్జెక్ట్. మరి ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే సెకండ్ స్టెప్ అయినటువంటి హెల్పింగ్ వెర్బ్ గురించి చెప్పుకుంటాం. అయితే చూడండి, హెల్పింగ్ వెర్బ్ దీనికి ఇంకొక పేరు ఉంది, ఆక్సిలరీ వెర్బ్ అంటాం. హెల్పింగ్ వెర్బ్ కి ఇంకొక పేరు ఉందండి, దాన్నే మనం ఏమంటామంటే ఆక్సిలరీ వెర్బ్ అంటాము. అయితే హెల్పింగ్ వెర్బ్ లేదా ఆక్సిలరీ వెర్బ్ ని తెలుగులో ఏమంటామంటే సహాయక క్రియ అంటామండి. సహాయక క్రియ. అయితే మీకు డౌట్ రావచ్చు, సరే హెల్పింగ్ వెర్బ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది సార్ అంటే, చూడండి పేరులోనే ఉంది హెల్ప్. హెల్ప్ అంటే సహాయం చేస్తుంది, తెలుగులో కూడా అదే మీనింగ్ ఉంచండి. అయితే ఎవరికి సహాయం చేస్తుంది అంటే, సబ్జెక్ట్ అనేవాడు లేదా సబ్జెక్ట్ అనేది ఏ వెర్బ్ అంటే ఏ పని చేస్తుందో ఆ పని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ పని ఏ సమయంలో ఏ విధంగా జరుగుతుంది అని తెలియచేయడానికి ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ అన్నాం. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ అన్నాం. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడుతున్నాను అని అర్థం. అయితే ఇందులో ఐ అనేది స్టెప్ 1 అంటే సబ్జెక్ట్ అని అర్థం. యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్ స్టెప్ 2 అని అర్థం. అది ప్లేయింగ్ అంటే స్టెప్ 3 అంటే వెర్బ్ అని అర్థం. అలాగే క్రికెట్ అనేది 4 అంటే ఆబ్జెక్ట్ అని అర్థం. కాబట్టి చూడండి, ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ప్లేయింగ్ అనేది వెర్బ్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అని అడిగితే ఒక్క 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టి దీని గురించి చూద్దాం. ఐ అంటే నేను, ప్లేయింగ్ అంటే ఆడుతున్నాను, అలాగే క్రికెట్ అంటే ఇక్కడ చూడండి ఏం ఆడుతున్నావు, క్రికెట్. కాబట్టి ఇది ఆబ్జెక్ట్. మనకి ముందు క్లాస్ లో చెప్పాం ఆల్రెడీ. ఇక్కడ వెర్బ్ ని క్వశ్చన్ చేసినప్పుడు వచ్చేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. అయితే ఇక్కడ చూడండి, నేను ఆడుతున్నాను, ఏం ఆడుతున్నాను, క్రికెట్. నేను క్రికెట్ ఆడుతున్నాను, సరిపోయింది కదా. మరి యామ్ ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఐ వాజ్ ప్లేయింగ్, ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అన్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అన్నప్పుడు ఇక్కడ వాజ్ ని కాసేపు పక్కన పెట్టి వీటిని చదివితే ఐ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ ఐ కామన్ గా ఉంది, ప్లేయింగ్ కామన్ గా ఉంది, క్రికెట్ కామన్ గానే ఉంది. మరి ఇక్కడ నేను ఆడుతున్నాను, ఏం ఆడుతున్నాను, క్రికెట్ ఆడుతున్నాను. ఇక్కడ కూడా నేను క్రికెట్ ఆడుతున్నాను. అయితే ఇక్కడికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ యామ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంటే ఇక్కడ వజ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంది. మరి ఈ యామ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ని పెట్టడం వల్ల దీని మీనింగ్ ఎలా మారిందంటే, జాగ్రత్తగా చూడండి. మీకు ఇక్కడ చిన్న నోట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఇక్కడ V1 ప్లస్ ఇన్ఫామ్ ఉందనుకోండి, దాన్ని V4 అంటాం. V4 అంటే ఏమీ కాదు, వెర్బ్ ఫస్ట్ రూపానికి మనం ఇన్ఫామ్ ని యాడ్ చేసామనుకోండి, మొదటి రూపానికి ఇన్ఫామ్ యాడ్ చేసామనుకోండి, దాన్ని మనం V4 అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గో ఉందనుకోండి, గోయింగ్. ఈట్ ఉందనుకోండి, ఈటింగ్. సీ ఉందనుకోండి, సీయింగ్. వాచ్ ఉందనుకోండి, వాచింగ్. అలా ఏదైనా ఒక ఇన్ఫామ్ వచ్చింది అంటే గనక మీ మైండ్ లో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అది కంటిన్యూ టెన్స్ అని అర్థం. అయితే ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్సా, ప్రెసెంట్ కంటిన్యూ టెన్సా, ఫ్యూచర్ కంటిన్యూ టెన్సా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్, ఇందులో ప్లేయింగ్ అంటే V4 ఉంది కాబట్టి ఇది కంటిన్యూ టెన్స్. అలాగే ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతున్నాను, ఇది V4 ఉంది కాబట్టి ఇది కంటిన్యూ టెన్స్. కాకపోతే ఈ కంటిన్యూ టెన్స్ కి ఈ కంటిన్యూ టెన్స్ కి తేడా ఏంటి అంటే, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను అని అర్థం. యాక్చువల్గా కంటిన్యూ టెన్స్ అంటే ఏంటి, మనం ఒక పనిని చేస్తూ ఉన్నాం అనుకోండి, దాన్ని మనం కంటిన్యూ టెన్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాసు చెప్పలేదు, చెబుతూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నా క్లాస్ చెప్పడం అనేది ఎందుకు వస్తుంది, కంటిన్యూ టెన్స్ లోకి వస్తూ ఉంటది. అలాగే మీరు క్లాస్ చూస్తూ ఉన్నారు అంటే మీరు చూస్తారా, లేదు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎందులోకి వస్తుంది, కంటిన్యూ టెన్స్ లోకి వస్తుంది. అంటే ఒక పని జరుగుతూ ఉందని చెప్పామనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే కంటిన్యూ టెన్స్ అని చెప్తాం. అయితే కంటిన్యూ టెన్స్ లో ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతున్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. కాకపోతే మరి దీనికి మీనింగ్ తేడా ఏంటి అంటే, ఈ యామ్ అని ఉంది కాబట్టి యామ్ అనేది ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతూ ఉన్నానని మీనింగ్ తీసుకొస్తుంది. అదే మరి వజ్ ఉంది అనుకోండి అంటే గతంలో, అది నిన్న కావచ్చు, లేకపోతే మొన్న కావచ్చు, లేదా గత వారం కావచ్చు, లేదా గత ఇయర్ కావచ్చు. అంటే చివరిలో మనం పెట్టే లాస్ట్ ఇయర్ బై దిస్ టైమ్ అని కానీ, ఎస్టర్డే అని కానీ, బిఫోర్ ఎస్టర్డే అని కానీ ఈ పదాలు పెట్టామనుకోండి, అది గతానికి సంబంధించిన తెలిసిపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైమ్
ఎస్టర్డే అన్నాను. అంటే నిన్న నేను ఈ సమయానికి క్రికెట్ ఆడుతూ ఉన్నాను. అంటే నా ఫ్రెండ్ అడిగాడు, అరే నిన్న ఈ టైంకి నువ్వేం చేస్తావు అని అడిగాడు. ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. కాకపోతే ఇప్పుడు కాదు, అది గతం. ఎందుకంటే ఎస్టర్డే అనేది ఏంటి, గతం. అయితే ఇక్కడ చూడండి, అది పాస్ట్ లోని నువ్వు ఎలా గుర్తించావు, ఈ రెండు కంటిన్యూ టెన్స్ లోనే తెలుసు. ఎందుకంటే ఐ సేమ్, ప్లేయింగ్ సేమ్, క్రికెట్ సేమ్. మరి ఈ రెండు కంటిన్యూ టెన్స్లే, కానీ ఇది గతానికి సంబంధించిన కంటిన్యూ టెన్స్ అని, ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి కంటిన్యూ టెన్స్ అని ఎలా డిసైడ్ చేసాం సార్ అంటే, ఈ హెల్పింగ్ వెర్బ్ ను బేస్ చేసుకునే డిసైడ్ చేసాం. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, హెల్పింగ్ వెర్బ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది సార్ అంటే, ఒక సబ్జెక్ట్ అనేది ఏదైనా ఒక వర్క్ ఏ సందర్భంలో చేశారు, ఏ సమయానికి చేశారు అని తెలుసుకోవడానికి అంటే తెలియజేయడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఓన్లీ టైం ఒకటే తెలియజేస్తారు సార్ అంటే కాదండి, కొన్నిసార్లు మన యొక్క ఇంటెన్షన్ కూడా తెలియజేస్తూ ఉంటది. అంటే మన ఎబిలిటీస్ కానీ, మన పాసిబిలిటీస్ కానీ, లేదా మన పర్మిషన్ సంబంధించింది కానీ, ఇట్లాంటి వాటిని కూడా తెలియజేస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ కెన్ గో. అలాగే ఐ కుడ్ గో. అలాగే ఐ వాంట్ టు గో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ కామన్ గానే ఉంది. ప్రతి దాంట్లో నేనేం తీసుకున్నాను, సబ్జెక్ట్ ని కామన్ గా తీసుకున్నాను. అయితే ఇక్కడ సెకండ్ స్టెప్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ని ఒక్కొక్క చోట ఒక్కొక్కటి తీసుకున్నాను. కానీ ఇక్కడ వెర్బ్ ఏదైతే ఉందో ఈ వెర్బ్ ని కామన్ గా తీసుకున్నాను. అంటే థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి వెర్బ్ ను కూడా కామన్ గా తీసుకున్నాను. అంటే సబ్జెక్టు వెర్బ్ కామన్ గానే ఉన్నాయి. కానీ మధ్యలో ఏం మారింది, హెల్పింగ్ వెర్బ్లు అనేవి మారినాయండి. ఈ హెల్పింగ్ వెర్బ్లు మారడం వల్ల దీని మీనింగ్ ఎలా మారుతుందంటే, ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను అంటే నేను వెళ్ళడం. అది ఎలా చెప్తున్నా, నేను వెళ్ళగలను, నా దగ్గర ఆ కెపాసిటీ ఉంది అన్నట్టుగా ఈ కెన్ అనే వర్డ్ ని యూజ్ చేసినప్పుడు ఈ గో అనే దానికి సామర్థ్యాన్ని యాడ్ చేస్తుంది. అలాగే ఐ కుడ్ గో, ఇది ఇందాక వెళ్ళగలను చూడండి, అది వెళ్ళక ముందు మనం చెప్పగలిగితే దాన్ని కెన్ అంటాం. వెళ్ళిన తర్వాత ఒరే వెళ్ళగలిగావా లేదని అడిగారు అనుకోండి, ఎస్ ఐ కుడ్ గో, నేను వెళ్ళగలిగాను అంటే పని అయిపోయిన తర్వాత ఆ సామర్థ్యంతో నేను చెయ్యగలిగాను అని చెప్పినప్పుడు మనం కుడ్ యూజ్ చేస్తాం. అలాగే ఐ వాంట్ టు గో, ఇక్కడ వాంట్ టు అంటే అర్థం ఏంటంటే అనుకుంటున్నాను అనేటువంటి వర్డ్ వస్తుంది. ఎప్పుడైనా నేను తినాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను ఈ పదాలు వాడినప్పుడు వాంట్ టు అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ వాడతాం. వాడినప్పుడు ఆటోమేటిక్ అనుకుంటున్నాను పదం వస్తుంది. చూడండి, నేను అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నాను, గో అంటే వెళ్ళాలి. కాబట్టి నేను వెళ్ళాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో మనకి ఆబ్జెక్ట్ రాయలేదు. ఎందుకంటే ఒక సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది పెద్ద నష్టం ఏమీ లేదు, సందర్భానుసారం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గో టు మూవీ అన్నాను అంటే మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను అంటే కనుక నేను ఆబ్జెక్ట్ పెట్టుకుంటాను. అది ఏం కాకుండా సింపుల్ గా నేను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాను అనుకోండి, ఆబ్జెక్ట్ తో పెద్ద పని లేదు. మన తర్వాత క్లాస్ లో క్లియర్ గా చూద్దాం. కాబట్టి ఇక్కడ చూడండి, సబ్జెక్టు సేమ్ ఉంది, వెర్బు సేమ్ ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది మనం మార్చాం. ఇక్కడ కెన్ పెట్టినప్పుడు దీని మీనింగ్ వెళ్ళగలను అంటే పని అవ్వక ముందు నేను చెయ్యగలను అని కెపాసిటీతో చెప్పడం, మన ఎబిలిటీతో చెప్పడం. మరి ఐ కుడ్ గో అంటే పని అయిపోయిన తర్వాత నేను వెళ్ళగలిగాను అంటే సామర్థ్యం నాకు సరిపోయిందని చెప్పడం. అలాగే ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నీ యొక్క ఫీలింగ్ అంటే నీ యొక్క డిజైర్ అంటే నీ కోరికని తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక సబ్జెక్టు యొక్క పని ఏదైతే ఉందో ఆ పని యొక్క ఇంటెన్షన్ ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఇందాక ముందేం చెప్పుకున్నాము, ఒక పని అంటే సబ్జెక్ట్ అనేవాడు ఒక పనిని ఏ సందర్భంలో చేస్తాడు అంటే పాస్ట్ లోనా, ప్రజెంట్ లోనా, ఫ్యూచర్ లోనా అని తెలియజేస్తుందని చెప్పాను. మరి అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం తెలియజేస్తుంది, ఒక పని ఏ ఇంటెన్షన్ తో చేస్తున్నాడు అని తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనకి హెల్పింగ్ వెర్బ్ అనేది దేన్ని తెలియజేస్తారంటే గుర్తుపెట్టుకోండి, ఒక సబ్జెక్ట్ యొక్క పని ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో తెలియజేస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక సబ్జెక్ట్ ఒక పనిని ఏ కాలంలో ఏ సందర్భంలో చేస్తున్నాడో తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, హెల్పింగ్ వెర్బ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అని అడిగితే ఒక సబ్జెక్ట్ యొక్క వెర్బ్ అంటే మెయిన్ వెర్బ్ అంటాం. యాక్చువల్ గా థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి వెర్బ్ ని మనం ఏమంటామంటే మెయిన్ వెర్బ్ అంటాం, మెయిన్ వెర్బ్ లేదా ప్రిన్సిపల్ వెర్బ్ అంటాం దాన్నే. అయితే ఈ వెర్బ్ యొక్క ఉద్దేశము లేదా సమయము, సందర్భము వీటన్నిటి గురించి తెలియజేయడానికి
ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్ ఉపయోగపడుతుంది. అందుకనే దీన్ని సహాయక క్రియ లేదా హెల్పింగ్ వెర్బ్ అంటాం. అయితే హెల్పింగ్ వెర్బ్ కి ఇంకొక పేరు కూడా చెప్పాను, ఏంటండి? ఆక్సిలరీ వెర్బ్ అంటాం. అయితే ఇక్కడ చూడండి, మనకి హెల్పింగ్ వెర్బ్లు ఎన్ని రకాలని అడిగాడు అనుకోండి, 2 రకాలు. ఒకటి ఏంటి సార్ అంటే ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్ అంటాం. ఇంకొకటి ఏంటి సార్ అంటే మోడల్ ఆక్సిలరీ వెర్బ్ అంటాం. ఇక్కడ చూడండి, ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ అంటాము, ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ అంటాము, అలాగే మోడల్ ఆక్సిలరీ వెర్బ్ అంటామండి. మోడల్ ఆక్సిలరీ వెర్బ్ అంటాం. అయితే ఇక్కడ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ కి మోడల్ ఆక్సిలరీ వెర్బ్ కి తేడా ఏంటి సార్? ఇందుకు ఇవి ఏంటంటే రెండు హెల్పింగ్ వెర్బ్లే. ఎందుకు చూడండి, ఇక్కడ ఆక్సిలరీ అన్నాను. ఆక్సిలరీ అంటే హెల్పింగ్ వెర్బ్ అని అర్థం. అయితే ఇప్పుడు ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్ కి మోడల్ హెల్పింగ్ వెర్బ్ కి తేడా ఏంటంటే 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మోడల్ వెర్బ్ అనేది సబ్జెక్ట్ చేసే పని యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తాయి, అంటే ఇంటెన్షన్ అంటాం. ఒక సబ్జెక్ట్ యొక్క పని యొక్క ఉద్దేశం గురించి చెప్పుద్ది. మరి ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ అనేది దేని తెలియజేస్తుంది సార్ అంటే ముఖ్యంగా టైం అంటే కాలాన్ని తెలియజేస్తాయండి. దేని తెలియజేస్తుంది? కాలాన్ని తెలియజేస్తుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. దేని హెల్పింగ్ వెర్బ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ అనేది సబ్జెక్ట్ చేసే పని యొక్క కాలం గురించి తెలియజేస్తే, మోడల్ ఆక్సిలరీ వెర్బ్ అనేది పని యొక్క ఉద్దేశం, అంటే పాసిబిలిటీ కావచ్చు, పర్మిషన్ కావచ్చు, ఎబిలిటీ కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేయచ్చు. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి. మరి ఇంకో కాన్సెప్ట్ ఏంటి సార్, వీటి వల్ల ఏమైనా చేంజెస్ ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే, ఈ మోడల్ వెర్బ్ అనేది ఏ కాన్సెప్ట్ లో అయినా, ఏ సందర్భంలో అయినా వెర్బ్ యొక్క రూపాన్ని మార్చుకోదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి ఒకసారి, ఐ కెన్ గో అన్నాను. అంటే కెన్ ఉపయోగించినప్పుడు గో అంటే గో అనేది ఏ ఫామ్ అండి? V1 ఫామ్. అంటే వెర్బ్ లో మనకి 5 ఫార్మ్స్ ఉంటాయి. అంటే V1, V2, V3, V4, V5 అంటారు. అయితే అందులో V1 అంటే ఏమీ కాదు. ఇంగ్లీష్ లో మనం ఏదైనా ఒక పదాన్ని ఫస్ట్ నే ఉపయోగించామనుకోండి, ఇప్పుడు చూడడానికి ఏమంటాం? లుక్, అది ఫస్ట్ అవుతుంది. అలా కాకుండా దానికి ఇన్ఫార్మ్ యాడ్ చేసాం అనుకోండి, లుకింగ్, అది V4 అవుతుంది. సో అట్లా ఏంటంటే మనకి ఒక తెలుగు పదానికి వాడేటువంటి ఫస్ట్ ఇంగ్లీష్ పదాన్ని మనం ఏమంటామంటే V1. అదే దాన్ని ఏమంటామంటే వెర్బ్ ఫామ్ 1 అంటామండి, V1 అంటాం. అయితే చూడండి ఇక్కడ ఐ కెన్ గో. అయితే గో అనేది ఎందులో ఉంది చూడండి, V1 లో ఉంది. అంటే ఫామ్ 1, అంటే వెర్బ్ ఫామ్ అనేది మొదటి రూపంలో వాడాం. అలాగే ఐ కుడ్ గో. ఇక్కడ చూడండి, కెన్ యొక్క పాస్టే కుడ్. పని అవ్వక ముందు కెన్ ఉపయోగిస్తే, పని అయిన తర్వాత మనం కుడ్ ఉపయోగిస్తాం. అయితే ఐ కెన్ గో అంటే అర్థం ఏంటి? నేను వెళ్ళగలను, ఇంకా వెళ్ళలేదు అంటే వెళ్ళే చెయ్యబోయేటువంటి పనికి నా దగ్గర సామర్థ్యం ఉందని చెప్తున్నాడు. ఐ కుడ్ గో, పని అయిపోయిన తర్వాత నేను వెళ్ళగలిగాను, ఆ సామర్థ్యం నేను కలిగే ఉన్నాను అనేటువంటి పాస్ట్ ఉద్దేశం చెప్పినట్టు చెప్తాడు. అంటే కెన్ యొక్క పాస్ట్ ఏంటి ఇక్కడ? కుడ్. అయితే ఇక్కడ చూడండి, ఐ కెన్ గో, ఐ కుడ్ గో అంటే దీనికి కూడా నేను ఏం ఉపయోగించాను? V1 ఉపయోగించాను. అంటే ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మీకు ఉద్దేశాలు మారినప్పటికీ ఫామ్ అనేది మారదు. మోడల్ వెర్బ్ లో ఎప్పుడు కూడా V1 ఉపయోగిస్తాం. అయితే కెన్ కావచ్చు, కుడ్ కావచ్చు, వాంట్ కావచ్చు, వాంట్ టు కావచ్చు, వాంటెడ్ టు కావచ్చు, మస్ట్ కావచ్చు, షుడ్ కావచ్చు, ఆట్ టు కావచ్చు, నీడ్ టు కావచ్చు, హ్యాడ్ టు కావచ్చు, యూజ్ టు కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఎందులోకి వస్తాయి సార్ అంటే మనకి మోడల్ వెర్బ్ లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఈ మోడల్ వెర్బ్ లోకి వచ్చినటువంటి ప్రతి దానికి కూడా మెయిన్ వెర్బ్ యొక్క రూపం ఎప్పుడు V1 లోనే ఉండాలి. నువ్వు వాంట్ తీసుకో, వాంటెడ్ టు తీసుకో, వాంట్ టు తీసుకో, లేదా షుడ్ తీసుకో, లేదా మస్ట్ తీసుకో, మీరు ఏదైనా తీసుకోండి. ఏది తీసుకున్నా సరే మెయిన్ వెర్బ్ అనేది ఎప్పుడు కూడా V1 వస్తుంది. కాబట్టి వెర్బ్ ఫామ్ యొక్క నెంబర్ అనేది మారదు. మోడల్ వెర్బ్ లో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. పాయింట్ నెంబర్ 1, ఈ మోడల్ వెర్బ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది సార్ అంటే, ఒక సబ్జెక్ట్ అనేవాడు ఒక పనిని ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో తెలియజేయడం పనిచేస్తుంది. మరి ఇంకొకటి ఏంటి సార్ అంటే, ఈ మోడల్ వెర్బ్ లో మనకి ఏ హెల్పింగ్ వెర్బ్ వచ్చినప్పటికీ మనకి మెయిన్ వెర్బ్ యొక్క రూపం అనేది మారదు. ఎప్పుడు కూడా మొదటి రూపం అంటే V1 లోనే ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్, మరి ఇక్కడికి వచ్చిన ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ అన్నాం. ఈ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ అనేది మనకి దేని తెలియజేస్తానని చెప్పాను మీకు?
టైం, ముఖ్యంగా టైంని తెలియజేస్తూ ఉంటది. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. మరి రెండోది ఏం తెలియజేస్తుంది సార్ అంటే ఇది సందర్భాన్ని బట్టి దాని యొక్క వెర్బ్ ఫామ్ కూడా మారుస్తూ ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ విల్ గో అన్నాను, ఐ విల్ గో. అలాగే ఐ డిడ్ గో. అయితే ఇక్కడ మనకి ప్రీవియస్ క్లాస్ లో కొంతమంది మాట్లాడారండి. అయితే చూడండి, ఐ డూ గో అంటే ఇక్కడ సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, వెర్బ్. అయితే మీకు ఆబ్జెక్ట్ లో ఏం పెట్టుకుంటారు సార్ అంటే టు టెంపుల్ అని కానీ లేకపోతే టు మూవీ అని కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. అయితే మనకి ఆబ్జెక్ట్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మనకి వివరంగా చెప్పాలనుకున్నప్పుడు మనకి క్లారిటీ ఉన్నప్పుడు మాత్రం ఆబ్జెక్ట్ యూజ్ చేయండి. లేదనుకోండి, ఆబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ అనేది నార్మల్ మీనింగ్ వస్తుంది. ఐ విల్ గో, నేను వెళ్తాను. అలాగే ఐ డిడ్ గో, నేను వెళ్ళాను. ఐ డూ గో, నేను అంటే ఫిక్స్డ్ యాక్షన్ లోకి వస్తుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మీకు ఈ మూడిట్లో మారలేదు. అంటే ఇది సింపుల్ ఫ్యూచర్, సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెసెంట్. అయితే కొంతమందికి ఒక డౌట్ ఉంది, సార్ ఐ డిడ్ గో ఏంటి సార్, ఐ వెంట కదా అనొచ్చు. సార్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనకి డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2. అంటే ఇప్పుడు దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నాయని అడిగారు అనుకోండి, 10 రూపాయల కాగితం ఒకటి, 10 రూపాయల కాగితం ఒకటే ఉందని చెప్పాను. అంటే ఒక 10 రూపాయలు అంటే ఏంటంటే 10 రూపీస్ నోట్ అంటే డిడ్ అనుకోండి, ఇంకొక 10 రూపీస్ అంటే అర్థం ఏంటంటే V1 అనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఎవరైనా అడిగినప్పుడు నేను 2 రకాలుగా చెప్పొచ్చు. నా దగ్గర 10 రూపీస్ ఒకటి, 10 రూపీస్ ఒకటి ఉంది అని చెప్పొచ్చు. లేదా ఈ రెండింటినీ కలిపి నా దగ్గర 20 రూపీస్ అంటే V2 అంటే V2 అంటే ఏం కాదు, గో, వెంట్. అంటే గో అనేది V1 అయితే వెంట్ అనేది V2. కాబట్టి ఇప్పుడు చూడండి, ఐ వెంట్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ విల్ గో సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ఐ డిడ్ గో సింపుల్ ఫ్యూచర్, ఐ డిడ్ గో సింపుల్ పాస్ట్, అలాగే ఐ డు గో సింపుల్ ప్రెసెంట్ టెన్స్. అయితే ఇక్కడ మారకపోవచ్చు, కానీ చూడండి, ఐ హ్యావ్ గాన్ అంటే పని ఇప్పుడే వెళ్ళాను అనేటువంటి సందర్భంలో ఏదైనా ఒక పని దగ్గరలో జరిగింది అనుకోండి, మనం హ్యావ్ గానీ హ్యాస్ గానీ ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ అనేవాడు గాన్. అంటే ఇక్కడ చూడండి, గాన్ అనేది ఏంటి సార్ అంటే V3. వెర్బ్ ఫామ్ లో V1, V2, V3, V4, V5 ఉంటాయి. అంటే గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్, ఇట్లా 5 స్టెప్లు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కానీ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కానీ మనకి ఎప్పుడు కూడా వెర్బ్ అనేది ఏ రూపంలో ఉంటుంది అంటే V3 లో ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ హ్యావ్ అనేటువంటి ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ ని యూజ్ చేసినప్పుడు వెర్బ్ అనేది ఏ రూపంలోకి మారింది, V3 లోకి మారింది. అలాగే ఐ యామ్ ప్లేయింగ్ లేకపోతే గోయింగ్, ఐ యామ్ గోయింగ్ అంటే నేను వెళ్తూ ఉన్నాను. అంటే ఇక్కడ చూడండి, యామ్ అనేటువంటి ప్రెసెంట్ కంటిన్యూస్ హెల్పింగ్ వెర్బ్ వాడినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది సార్ అంటే V4 వచ్చింది. అంటే మోడల్ ఆక్సిలరీ వెర్బ్ కి ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ కి తేడా ఏంటి సార్ అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ మారినప్పుడు ఆటోమేటిక్ గా దాంతో కూడా అది ఏం మారుతుంది సార్ అంటే వెర్బ్ యొక్క రూపం కూడా మారుతుంది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ అనేది 2 బాధ్యతలు నిర్వర్తిస్తుందండి. ఒకటి, ఒక సబ్జెక్ట్ అనేవాడు ఒక పనిని ఏ కాలంలో చేశాడో తెలియజేయడానికి పనిచేస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటి గుర్తించాలి సార్ అంటే మనకి హెల్పింగ్ వెర్బ్ తో పాటు వెర్బ్ను కూడా మార్చడానికి కృషి చేస్తుంటుందండి. కాబట్టి జాగ్రత్త గుర్తు. అదే మోడల్ వెర్బ్ అనుకోండి, ఓన్లీ ఉద్దేశాలనే తెలియజేస్తుంది. ఇది సందర్భానుసారం మారుతుంది. వెర్బ్ ఎప్పుడు ఒక రూపంలో ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ ఒక్కటే మారుతుంది. ఏం మారదు, వెర్బ్ యొక్క రూపం మారదు. అయితే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్లో హెల్పింగ్ వెర్బ్లు కొన్నిసార్లు మెయిన్ వెర్బ్ గా కూడా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్లో ఏమేమి ఉంటాయంటే డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, అలాగే బీ ఫార్మ్స్ అని చెప్పి 3 రకాలుగా డివైడ్ చేస్తాం. డూ ఫార్మ్స్ అంటే ఏమీ కాదండి, డూ లేదా డస్ లేదా డిడ్. అలాగే హ్యావ్ ఫార్మ్కి వచ్చేటప్పటికి హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్. అలాగే బీ ఫార్మ్స్కి వస్తే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. ఇవన్నీ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ లో ఉండేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ అండి. అయితే ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ లో ఉండేటువంటి హెల్పింగ్ వెర్బ్ ని మనం 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి డూ ఫ్యామిలీ, 2 హ్యావ్, అలాగే బీ ఫార్మ్స్. అంటే డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్. అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ లో
ఇక్కడ ఈ పదాలన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్లే. అయితే ఈ హెల్పింగ్ వెర్బ్లు అనేవి వెర్బ్కి సహాయం చేయడంతో పాటు కొన్నిసార్లు ఇవే మెయిన్ వెర్బ్ గా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యావ్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గాన్ టు మూవీ అన్నాను. ఐ హ్యావ్ గాన్ టు మూవీ అంటే నేను సినిమాకి వెళ్ళాను అంటే ఇప్పుడే జరిగేటువంటి పనులు ఎప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాడు. ఐ హ్యావ్ గాన్ టు మూవీ అంటే ఇక్కడ చూడండి ఐ హ్యావ్ గాన్ టు మూవీ అన్నాం. ఐ హ్యావ్ గాన్ టు మూవీ అన్నాం. ఐ హ్యావ్ గాన్ టు లో హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఉపయోగపడింది. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి ఐ హ్యావ్ ఎ కార్. ఐ హ్యావ్ ఏ కార్ అన్నప్పుడు ఇక్కడ హ్యావ్ అనేది ఏమవుతుందంటే మెయిన్ వెర్బ్ గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క వెర్బ్ కి హెల్పింగ్ వెర్బ్ గా పనిచేస్తుంది. ఈ కింద సెంటెన్స్ లో ఐ హ్యావ్ ఏ కార్ అంటే అర్థం ఏంటి? నా దగ్గర ఒక కారు ఉంది. ఐ హ్యావ్ ఏ కార్ అంటే నేను ఒక కారు కలిగి ఉన్నానని అర్థం. ఈ కారు కలిగి ఉన్నాననేటువంటి కాన్సెప్ట్ లో హ్యావ్ అనేది దేనికి ఉపయోగపడింది సార్ అంటే మెయిన్ వెర్బ్ గా ఉపయోగపడింది. కాబట్టి ఇక్కడ ఈ ఏవైతే ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ ఉన్నాయో ఇవి కాలాన్ని తెలియజేస్తాయి. అట్ ద సేమ్ టైం వెర్బ్ ని సందర్భానుసారం వెర్బ్ యొక్క రూపాన్ని మారుస్తాయి. థర్డ్ వన్ ఏంటంటే ఇవి అప్పుడప్పుడు మెయిన్ వెర్బ్ గా కూడా పనిచేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ నేను చేస్తాను. ఐ డూ యాక్చువల్ గా ఐ డూ అనేది హెల్పింగ్ వెర్బ్. కానీ ఐ డూ అంటే నేను చేస్తానని అర్థం. ఐ డిడ్ నేను చేశాను అని అర్థం. అంటే డిడ్ అనేది హెల్పింగ్ వెర్బే కానీ సింపుల్ గా వాడినప్పుడు డిడ్ అనేది ఆ పని చేసేసానని మెయిన్ వెర్బ్ గా పనిచేస్తూ ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ ఇవన్నీ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ గా చెప్తాము. ఇవి హెల్పింగ్ వెర్బ్ గాను పనిచేస్తాయి. ఎట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో మెయిన్ వెర్బ్ గాను పనిచేస్తాయి. అయితే ఇది ఏ సందర్భంలో పనిచేస్తాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఎందుకంటే అన్ని ఒకేసారి చెప్పుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఈ రోజు మనం సింపుల్ గా క్లాస్ అంతా అయిపోయింది. సింపుల్ గా 2 ముక్కల్లో చెప్పేస్తాం. చూడండి ఏమీ కాదు. హెల్పింగ్ వెర్బ్ అంటే ఇది సెకండ్ స్టెప్ అండి. హెల్పింగ్ వెర్బ్ ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తామంటే ఆక్సిలరీ వెర్బ్ అంటాము. అయితే తెలుగులో దీన్ని సహాయక క్రియ అంటాం. ఇది ఎందుకు దేనికి సహాయం చేస్తుందంటే ఒక సబ్జెక్ట్ అనేవాడు పనిని ఏ ఉద్దేశంతో ఏ సందర్భంలో ఏ కాలంలో చేశాడో తెలియచేయడానికి ఇది ఉపయోగపడతా ఉంటుంది. అయితే ఈ హెల్పింగ్ వెర్బ్ మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాం? 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ అన్నాము, ఇంకొకటి మోడల్ వెర్బ్ అన్నాం. అయితే మోడల్ వెర్బ్ ఎప్పుడు కూడా ఉద్దేశాలను మాత్రమే తెలియజేస్తుంది, టైం తెలియజేయదండి. ఉద్దేశాలను తెలియజేస్తాయి, ఎగ్జాక్ట్ టైం తెలియజేయదు. కానీ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ అనేవి టైమును తెలియజేస్తాయి. అయితే ఇవి ఏ సందర్భంలోనైనా సరే వెర్బ్ ఫామ్ అంటే మెయిన్ వెర్బ్ యొక్క రూపం అనేది V1 రూపంలోనే ఉంటుంది మోడల్ వెర్బ్ లో. కానీ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ అనేది సందర్భానుసారం చేంజ్ అవుతూ ఉంటదండి. అయితే ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ లో. హెల్పింగ్ వెర్బ్ గా పనిచేసేటువంటి ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ కొన్నిసార్లు మెయిన్ వెర్బ్ గా ఉంటాయి. చెప్పాను కదండి, ఐ హ్యావ్ గాన్ టు మూవీ నేను ఇప్పుడే సినిమాకి వెళ్ళాను అని చెప్పాను. అలాగే ఐ హ్యావ్ ఏ కార్ నా కారు కలిగి ఉన్నాను. పై సెంటెన్స్ లో హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్ గా ఉంటే క్రింది సెంటెన్స్ లో హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్ గా పనిచేస్తుంది. అందుకే ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ అనేది కొన్నిసార్లు హెల్పింగ్ వెర్బ్ గాను పనిచేస్తుంది, కొన్నిసార్లు మెయిన్ వెర్బ్ గాను పనిచేస్తుంది. ఓకేనండి. అయితే ఈ క్లాస్ తర్వాత మనం నెక్స్ట్ ఏం చెప్పుకుంటామంటే మెయిన్ వెర్బ్ అంటే థర్డ్ స్టెప్ ఉంది కదండి, వెర్బ్. మెయిన్ వెర్బ్ అంటాం దాన్నే. వెర్బ్ అలాగే ఆబ్జెక్ట్ మన నెక్స్ట్ క్లాస్ లో 2 కూడా అయిపోతాయి. ఎందుకంటే ఈ 2 చాలా సింపుల్ గానే ఉంటాయి. జస్ట్ ఈ 5 క్లాసులని కనుక మీరు జాగ్రత్తగా విని రాసుకుని ఉన్నట్టయితే నెక్స్ట్ మీకు టెన్సెస్ మోడల్ వెర్బ్స్ ని బేస్ చేసుకొని మనం ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోతామండి. ఎందుకంటే మనం ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలంటే ఈ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను సబ్జెక్ట్ అనగానే మైండ్ కన్ఫ్యూజ్ అయింది అనుకోండి, క్లాస్ వినలేరు. అలాగే హెల్పింగ్ వెర్బ్ అంటాం. హెల్పింగ్ వెర్బ్ మనకి ఏమేమి ఉంటాయి మీకు తర్వాత చెప్తాను. టెన్సెస్ చెప్పేటప్పుడు అంటే కాలాన్ని తెలియజేసేటువంటి హెల్పింగ్ వెర్బ్లు ఏమున్నాయో చెప్తాను, ఉద్దేశాలను తెలియజేసేటువంటి హెల్పింగ్ వెర్బ్లు ఏమున్నాయో చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కాకుండా మనం టెన్సెస్ చెప్పేటప్పుడు హెల్పింగ్ వెర్బ్లు, మోడల్ వెర్బ్లు చెప్పేటప్పుడు దాని యొక్క హెల్పింగ్ వెర్బ్లు క్లియర్ గా చెప్తాను. ఇక్కడ మనకు అంత అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.